వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. 2025 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముందుగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్ రెవెన్యూ ఉద్యోగాలు. మీరు జాబ్ ఆస్పిరెంట్గా ఉన్నట్లయితే వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించండి. రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. ఎలా వస్తుంది అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అయితే మీకు జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ అందిస్తూ ఉంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మీరు జస్ట్ 999తో జీపీఓకి సంబంధించినటువంటి క్లాసెస్ లైవ్ ద్వారా పొందవచ్చు. లైవ్ మిస్ అయితే మీరు రికార్డెడ్ కూడా వినవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ తెలంగాణలో ఈ గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వెరీ సూన్ వస్తుంది, త్వరలో వస్తుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి 10,954 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన అంశం మనకు తెలిసినదే. అయితే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం పాత ఉద్యోగులు కొంతమంది ఆసక్తితో ఉండి అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ సందర్భాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే పాత ఉద్యోగులు వేరువేరు విభాగాలలో వేరువేరు డిపార్ట్మెంట్స్లలో 2020 తర్వాత విఆర్ఓ విఆర్ఏ అనేటువంటి సిస్టమ్ రద్దయిన తర్వాత వేరువేరు డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే గ్రామ పాలనా అధికారిగా పాతవారు రావాలనుకుంటున్నారో వారి సర్వీస్ని కన్సిడర్ చేయడం లేదు. సో సర్వీస్ని కన్సిడర్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ విషయంలో వారు ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ సర్వీస్ని కన్సిడర్ చేసి అంటే పాత సర్వీస్ని తీసుకొని ఇలా రిక్రూట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తాం. సో ఈ నేపథ్యంలో పాత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఇటు సైడ్ రావడానికి ఆసక్తిని తక్కువ చూపెడతా ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ కొద్ది మంది వచ్చినా ఆ పోస్టులు భర్తీ అయినా రిమైనింగ్ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కొత్త ఉద్యోగుల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేయడానికి చాలా పోస్టులు ఖాళీ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది మనకు తెలిసిన అంశమే కాబట్టి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అని అంటే రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని అంశాలు క్లియర్ అయినట్లే. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే అంతకంటే ముందు భూభారతి చట్టం అనేది జూన్ 2 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అమలవుతా ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 14న ఈ భూభారతి చట్టాన్ని లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఈ భూభారతి చట్టం ఇప్పుడు 4 జిల్లాలలో ఇది పైలట్ ప్రాజెక్ట్గా అమలు అవుతా ఉంది, అంత అమలు కావడం లేదు. సో ఇప్పుడు ఈ భూభారతి చట్టం ఎక్కడైతే అమలవుతున్నటువంటి జిల్లాలలో ఈ భూభారతి చట్టం పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి అధికారులు ఇటు ప్రభుత్వం పర్యవేక్షణ చేసుకొని ఉన్నటువంటి లోపాలను సవరించుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు జూన్కి. అంటే ఇమీడియట్లీ ఏ మూమెంట్లోనైనా కూడా పాతవారికి సంబంధించినటువంటి అంశాలను పరిగణించుకొని కొత్త వారి కోసం నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే వితిన్ షార్ట్ టైంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రిపరేషన్లో ఉండాలి. సో ఇక నెక్స్ట్ భూభారతి చట్టంలో ఇప్పుడు కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. ఏంటి, పాత ధరణి ROR 2020 చట్టం ఏదైతే ఉందో రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అనేటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మార్చి భూభారతి చట్టంగా తీసుకొస్తున్నటువంటి సమయంలో వ్యక్తులకి సంబంధించి భూమి కలిగినటువంటి వారికి భూదార్ నెంబర్ ఇస్తూ ఉన్నారు. అలాగే గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామానికి సంబంధించి భూముల విషయంలో ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ అకౌంట్స్ని పర్యవేక్షించడం, ఈ భూదార్ లాంటి నెంబర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో ఈ గ్రామ పాలనా అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఇక ఒక గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉమ్మడిగా ఉండేటువంటివి చెరువులు కావచ్చు లేదా ఇతర పరిపాలనపరమైనటువంటి బిల్డింగ్స్ కావచ్చు, దాని లేదు అని అంటే గ్రామానికి సర్వీసులు అందించేటువంటి అంశంలో కానీ అలాగే గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూముల పర్యవేక్షణ కానీ అన్నీ చేయాల్సింది కూడా గ్రామ పాలనా అధికారులే, జీపీఓలు. సో కాబట్టి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి 100% అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి విఆర్ఓలు విఆర్ఏలు ఇందులో జాయిన్ అయినారు అనుకోండి పాతవారు, ఇంకా చాలా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి అన్ని జిల్లాల నుంచి.
కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవ్వాలి. ఇదే విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. కానీ చాలామంది నెగిటివ్గా ఆలోచించి లేదు గవర్నమెంట్ ఎక్కడ చెప్పలే, సో ఇదంతా పాత వారికే, కొత్త వారికి ఏముండదు అని అంటున్నారు. అది రాంగ్. సో పాత వారికి ఎంత అని అంటే మొత్తం లాస్ట్ టైం అప్లికేషన్స్ అడిగితే 9,300 వచ్చినాయి. ఇప్పుడు ఇంకా సర్వీస్ లేదని అంటున్నారు కాబట్టి ఇంకా కొంత తగ్గే అవకాశం ఉంది. ఏది మళ్ళీ అప్లికేషన్ చేసుకోమన్నారు ఈ ఏప్రిల్ 16 వరకే. సో ఇంకా తగ్గితే ఆ అప్లికేషన్స్ మందమే అక్కడ భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు, అలాగే ఇంటర్తో పాటు 5 సంవత్సరాల సర్వీస్ అడిగారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిమంది మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలిన పోస్టులు 10,954లో మిగులు పోస్టులు చాలా ఉంటాయి. సో వీటి కోసం డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఎందుకు అని అంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కాబట్టి. సో ఆలస్యం చేయకుండా మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఈ ప్రిపరేషన్ అనేది మీరు ఎంత వేగం పెంచితే మీకు రేపు వచ్చేటువంటి నోటిఫికేషన్లో అంత కలిసి వస్తుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. మనం లైవ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది జీపీఓ కోసం. దీనికోసం రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.